అభి అయితే అలా కార్లో బాబీని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తూ ఉంటాడు. స్కూల్కి వెళ్తూ ఉండగా అభి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నిన్న నేను స్వర దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం కరెక్టేనా, అలా చేయడం తప్ప కరెక్టా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. లేదులే, నా కొడుకుని నేను సొంతం చేసుకోవడం కోసం నేను ఏం చేసినా పర్వాలేదు, నేను స్వరకి వార్నింగ్ ఇచ్చి చాలా మంచి పనే చేశానని చెప్పి అభి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక అభి అలా మౌనంగా ఉండడం చూసి అక్కడ ఉన్న బాబీ అయితే ఏంటి అబ్బాయి నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు, నువ్వు ఎప్పుడులాగా ఉండటం లేదు, బాగా మారిపోయావు, అప్పుడు ఒకలాగా ఉండేవాడివి ఇప్పుడు ఒకలాగా ఉంటున్నావు, ఎందుకు అంత డల్గా సైలెంట్గా ఉంటున్నావు అని చెప్పి బాబీ అభిని అడుగుతూ ఉంటాడు. అది విని అభి అయితే మౌనంగా ఉంటాడు. ఏం లేదు బాబాయ్, ఏదో వర్క్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వేం అనుకోకు ప్లీజ్, నన్ను క్షమించు అని చెప్పి క్షమించు బాబాయ్ అని అభి బాబీని అంటూ ఉంటాడు. ఇక బాబీ అయితే దాంతో సరే అని చెప్పి అంటాడు. ఇక బాబీని అయితే అభి ఇక నేను బాబీ గురించి ఆలోచించాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా తనైతే స్కూల్లో దించేసి వెళ్ళిపోతాడు. ఇక అక్కడికి అమ్మాయి మేడం రాలేదని తెలిసి బాబీ అయితే వాచ్మ్యాన్ని అంకుల్ ఒకసారి ఫోన్ ఇస్తారా అని చెప్పి అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న వాచ్మ్యాన్ ఫోన్ ఇస్తే బాబీ అయితే ఆ ఫోన్ తీసుకొని అమ్మాయి మేడంకి అయితే కాల్ చేస్తాడు. ఇప్పుడు అమ్మాయి మేడం ఎందుకు రాలేదో అడుగుతాను నేను అని చెప్పి అమ్మాయి మేడంకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే అమ్మాయి మేడం అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా ఉండిపోతుంది. ఏంటి అమ్మాయి మేడంకి కొత్త నెంబర్ అని ఎత్తటం లేదా ఏంటా, అమ్మాయి మేడంకి ఇది వాచ్మ్యాన్ నెంబర్ అని తెలుసు కదా, అయినా సరే అమ్మాయి మేడం ఎందుకు ఎత్తటం లేదు, అమ్మాయి మేడంకి ఏమైంది, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సరేలే, నేను అమ్మాయి మేడం ఎందుకు రాలేదో ఎలాగోలా తెలుసుకుంటాను అని చెప్పి బాబీ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.